నిన్న గలీజ్గా తిట్టింది మర్చిపోయినావా? నిజంగా ముఖం మీద అన్నాడు తెలుసా, నువ్వు వచ్చి నువ్వు రావడం వల్లనే నా ఛానల్ పోయింది. ఒకవేళ నిజంగా అడుగు మామూలుగా ఉండదు కదా. నేను ఎప్పుడు వచ్చినా మంచిగా కోరుకుంటా ఒకలానే ఉంటాను, నీలా కాదు. సర్లే ఇప్పుడు ఎందుకు చాలా మంది ఏడుస్తుంది అంతేనా? నువ్వు నటిస్తావు. అవును మళ్ళీ ఉత్తప్పుడేమో భూమి కోసం టాపులు లెక్కినేసుకున్నది. ఇప్పుడు ఎందుకు అంత మాట ఎందుకు ఉండడం? వాట్సాప్, ఇన్స్టా, యూట్యూబ్ ఫ్యామిలీ అంటాం కాదు. ఇంట్లో కూడా ఉన్నాడు, ఈ గ్యాప్ లో కూడా ఉన్నాడు మళ్ళా. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఫ్యామిలీ స్టార్స్ ఇంకా ఎంతమంది ఒక ముగ్గురు వస్తారు. మూవీ వస్తున్నా నాకు చెప్పలేదు. కింది సినిమా స్టార్ట్ అయినాం. మేమైతే ఫ్రెంచ్ కార్లో వస్తున్నాం చూడండి. అయ్యో డాష్ మేమైతే ప్రపోజ్ చేస్తున్నాం. ఏమైంది ఇద్దరి మధ్యలో గొడవ? ఛానల్ ఈమె వల్ల దెంగిందని డౌట్. ఐరన్ లెగ్ ఆయన ఏమంటున్నాడు తెలుసా, అసలు ఇంకెప్పుడు అదంతే కాదు. సరే ఏమన్నదంటే అట్లా చెప్తే తొందరగా వస్తాను. నాకు ఇదంతా కాదు మోనిక, నాకు భూమిని ఒక క్వశ్చన్ అడగాలను. ఇప్పుడు నువ్వు ఉన్న ఇంట్లో నీ ఇల్లుని నువ్వే కులగొట్టుకుంటావా? లేదు కదా. కానీ నిజం చెప్పాలంటే ప్రియ వచ్చిన తర్వాత ప్లస్ మూవీకి ప్రియ ఎప్పుడు మంచిది. బద్దకమైనాడు ఈ పిల్లవాడు మూవీ గారు తెలుసా? సాయి సాయి మిస్ అవుతుందా? ఈ సాయి అని మిస్ అవుతుంది. సాయి గాడు సాయి సామి జై శ్రీరామ్ స్వామి జై రామ 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 రామ. అందుకోసం నన్ను సినిమాకి తీసుకెళ్తారు. నైట్ రిషన్ నన్ను బయటికి తీసుకెళ్తారా గోల్డ్ చైన్ సాయి స్వామిని మీరు మిస్ అయితే గోల్డ్ చైన్ నేను ఇప్పియాలా? అసలు మిస్ అవ్వడానికి గోల్డ్ చైన్ కి సంబంధం ఉందా? నువ్వు అలవాట్ల పొరపాటు చాలా ఇంట్లో మర్చిపోయావు. గోల్డ్ రింగ్ గోల్డ్ చైన్ అన్ని మర్చిపోయావు. చైన్ భూమి గాడిది రింగ్స్ ఒకటి నావు అంతే. ఎంతకైనా మనకి ముగ్గురు సూపర్ అక్కడ ఇద్దరు అక్కడ సూపర్ స్టార్ వస్తుండు ప్రియ కోసం. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది సూపర్ స్టార్ నవ్వకు సిగ్గులేదా?